నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోల్కొండలో ఘనంగా సాగుతున్న బోనాల పండుగ. జగదాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు చిక్కిన ఆధారాలు. దర్యాప్తులో కీలకం కానున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లేఖలు. కామారెడ్డి జిల్లాలో మంజీరాపై అర్ధాంతరంగా చెక్ డ్యాం నిర్మాణం. నదిలోని ఇసుకను అందిన కాడికి దోచేస్తున్న అక్రమార్కులు. పుట్టినరోజు సందర్భంగా దలైలామాకు మోదీ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, సహనానికి శాశ్వత చిహ్నమని ప్రధాని ప్రశంస. అమెరికా పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్ 2026 మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడి. హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి ఈ రోజు 4వ పూజ కొనసాగుతుంది. మొత్తం ఆషాఢ మాసం అంతా కూడా అమ్మకి 9 వారాల పాటు 9 పూజలు నిర్వహించి ఆ చల్లని తల్లికి 9 వారాలు బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీ. నేపథ్యంలోనే ప్రస్తుతం 4వ పూజ కొనసాగుతుంది. ఉదయం దాదాపుగా 8 గంటల నుంచే కూడా భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తొలుత గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఈ నాగమ్మ ఆలయం వద్ద ఇక్కడ ఏదైతే కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారో ఆ తర్వాత కొండపైకి వెళ్ళడం అనేది ఆచారంగా వస్తుంది. దశాబ్దాలుగా గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ మిగతా అంటే తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా సాగేటువంటి ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు అత్యంత ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే 7 అమ్మల్లో పెద్దక్కగా కూడా గోల్కొండ కోటలో కొలువైనటువంటి జగదాంబిక మాతను చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మకి తొలి బోనం సమర్పించిన తర్వాతే తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ తర్వాత మాత్రమే బోనాలు అనేవి ప్రారంభమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల ఉత్సవాలని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఈరోజు 4వ వారం అమ్మవారికి బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. పసుపు అద్దుకున్నటువంటి బోనం కుండలో అమ్మవారికి సమర్పించే భోజనాన్ని నైవేద్యాన్ని తీసుకుని ఆ పైన ఆ అమ్మవారికి శాఖ సమర్పించేందుకు శాఖను తీసుకుని రావడం అయితే ఇక్కడ చూస్తున్నాం. మనం బోనాల కుండలను తయారు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇతర ప్రాంతాల్లో ఇంటి వద్ద నుంచే బోనాలు తయారు చేసి తీసుకొస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే బోనాలను తయారు చేసి తీసుకువెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ అందంగా అలంకరించినటువంటి బోనం కుండలు కూడా మనం చూడొచ్చు. ఈ బోనం కుండలను తలపై ఎత్తుకొని ఆ తల్లి వద్దకు తీసుకువెళ్ళి ఆ అమ్మకి బోనాన్ని సమర్పించినట్లయితే కనుక తాము అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బోనాల జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మకి బోనాలను సమర్పిస్తుంటారు. మనం చూస్తున్నాం అందంగా అలంకరిస్తున్నటువంటి బోనం కుండల్ని మనం చూడొచ్చు. పసుపు కుంకుమలు అదేవిధంగా సున్నం అద్ది అమ్మవారికి సమర్పించిన బోనాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ క్రతువు అంతా కూడా నిర్వహిస్తారు. ఇక అమ్మవారికి బోనాలతో పాటుగా ఆ తల్లికి సాకలు అదేవిధంగా పట్టు వస్త్రాలు ఒడినింపడం అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ఒడినింపే కార్యక్రమంలో అమ్మవారికి పసుపు బియ్యాన్ని అదేవిధంగా కుడకలు పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించడం అనేది ఆనవాయితీ అనమాట. ఇలా సమర్పించడం ద్వారా ఆ తల్లి అందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పి కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక వీటితో పాటు తొట్టెలను కూడా తీసుకొచ్చి అమ్మకి ఇస్తారు. ఇలా ఇవ్వడం ద్వారా అమ్మ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులను కాచుకుంటుంది అనేది నమ్మకం. ఇక ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ బోనాలని విరివిగా నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతుంటాయి, కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బోనాల వేడుకల్లో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో మెడిసినల్ వాల్యూ ఉంటుంది. వేపాకు కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్ని దూరం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ బోనాల పండుగ అటు ఆరోగ్యాన్ని మరోవైపు కుటుంబం అంతా కలిపి జరుపుకునే ఒక సంబరంలో కూడా ఈ బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇక
గోల్కొండ కోటలో దశాబ్దాలుగా ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాకతీయ కాలం నుంచి కూడా ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా అటు పూజారులు అదేవిధంగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ తల్లికి బోనాన్ని సమర్పించినట్లయితే ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా ఆ అమ్మ కోరిన కోరికలు నెరవేరుస్తుందనేది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి ఆ చల్లని తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ కేసు చాలా కాలం నుంచి పురోగతి లేకపోవడంపై విమర్శలు సైతం వచ్చాయి. ఓవైపు వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్న సిట్ బృందం కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఎంత పెద్ద నేరస్తుడైనా ఘటనా స్థలంలో ఏదో ఆధారాన్ని వదిలిపెడతాడన్నట్లు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకరరావు బృందం కూడా అదే పని చేసి అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన మరునాడే ఎస్ఐబిలో విలువైన డేటాతో కూడిన 43 హార్డ్ డిస్కులను కట్టర్లతో ముక్కలు చేసి మూసీ నదిలో పడేయడంతో పాటు కీలకమైన పత్రాల్ని అగ్నికి ఆహుతి చేసింది. ఆ బృందంలోని ప్రతి సభ్యుడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ల్లోని డేటాను తొలగించి ఫార్మాట్ చేశారు. అయినా సరే దర్యాప్తు బృందానికి చిక్కకుండా తప్పించుకోలేకపోయారు. సిట్ బృందానికి కొన్ని కీలక ఆధారాలు చిక్కడంతో దర్యాప్తునకు ఊతమిచ్చినట్లయింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కొంత ఆలస్యంగా పంపించిన లేఖలే ఇప్పుడు దర్యాప్తు బృందానికి ఆధారాలుగా మారాయి. ప్రభాకర్రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసిన ఫోన్లకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ టీఎస్పీలైన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఎస్ఐబి కార్యాలయానికి పంపించాయి. అప్పటికే ప్రభాకర్రావు బృందం ఎస్ఐబి నుంచి వెళ్లిపోవడంతో ఆ లేఖలు వారి చేతికి చిక్కలేదు. లేకపోతే ఆ ఆధారాల్ని సైతం మాయం చేసేవారని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. చట్టబద్దమైన ట్యాపింగ్ కు అనుమతి పొందిన ఇంటెలిజెన్స్ తరపున ఎస్ఐబి సిఓఓ హోదాలో ప్రభాకర్ రావును అప్పటి ప్రభుత్వం డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించింది. విశ్రాంత అధికారికి అలాంటి కీలక హోదా కట్టబెట్టడం ఐపీఎస్ సర్వీస్ క్యాడర్ రూల్స్ కు విరుద్ధమైనా సరే బేఖాతరు చేసింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారుల ఫోన్లపై అడ్డగోలుగా నిఘా ఉంచింది. అవన్నీ ల్యాపుల్ ఇంటర్సెప్షన్ లో భాగంగానే చేస్తున్నట్లు టీఎస్పీలను నమ్మించి బురిడీ కొట్టించింది. ఇదిలా ఉంటే ప్రతి 15 రోజులకొకసారి టీఎస్పీల నుంచి ఎస్ఐబికి లేఖలు వచ్చే ఆనవాయితీ ఉంది. లాఫుల్ ఇంటర్సెప్షన్ కింద మీ కార్యాలయం నుంచి ఈ ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచామంటూ ఆయా నెంబర్లతో కూడిన జాబితాను ఎస్ఐబికి పంపిస్తుంటారు. ఈ క్రమంలో 2023 నవంబర్ 16 నుంచి 30 వరకు ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయా టీఎస్పీలు పంపించాయి. అవి కొంత ఆలస్యంగా ఎస్ఐబికి చేరాయి. డిసెంబర్ 4నే ప్రభాకర్ రావు రాజీనామా చేయగా రాధాకిషన్ రావును ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రణీత్ రావును ఎస్ఐబి విధులకు దూరంగా ఉంచింది. ప్రభాకర్ రావు బృందం సభ్యులెవరూ ఎస్ఐబిలో లేకపోవడంతో ఆ లేఖలు ఇతర అధికారుల చేతిలో పడ్డాయి. ఇప్పుడు ఆ జాబితాలోని 618 ఫోన్ నంబర్ల బాధితుల నుంచే సిట్ వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి సాగర్ మండలం గులజాలకు చెందిన ఓ కుటుంబం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తూ ఉండగా హాలియా నుంచి నాగార్జున సాగర్ వైపు వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ రాష్ట కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన బాటలోనే నడవాలని రామచంద్రరావు సూచించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళిని మోదీ సర్కార్ అందించిందని రామచంద్రరావు పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనసంఘ్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉండి కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో 2 ప్రధానమంత్రులు, 2 ముఖ్యమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు
ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. మరి శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మృత్యు కూడా చాలా అనుమానాస్పదంలో జరిగినటువంటి విషయాన్ని అందరికి తెలుసు మనకు. ఆ ఒక శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ఈ రోజు మా అందరు కూడా మార్గదర్శము, మాకు స్ఫూర్తి ఇస్తున్నది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే రేషన్, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక ఏదైతే మన భావాలైతే ఉన్నాయో అది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఒక జీవితం నుంచే, వారి ఆలోచన నుంచే వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించి, మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా వారిని మనందరం కూడా స్మరించి వారి యొక్క చూపెట్టిన బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి రాష్ట్ర కార్యాలయంలో మీ అందరం కూడా నివాళి ఇప్పించినాము. కామారెడ్డి జిల్లాలో మంజీరాపై చెక్ డ్యాం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నది నుంచి ఇసుక తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 28 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. 2021 సంవత్సరంలో చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. అదే ఏడాది ఏప్రిల్లో పనులు ప్రారంభించారు. 4 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏటా వానాకాలంలో నదిలోకి వరద రావడంతో చెక్ డ్యాంకు వెళ్లే దారి కొట్టుకుపోతోంది. ఫలితంగా ఏడాదిలో 3-4 నెలలు పనులకు ఆటంకం కలుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ నదిలోకి వరద చేరడం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చెక్ డ్యాం పనులు చేయాలంటే ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక తీయాల్సిన అవసరం ఏర్పడుతోంది. షెట్లూర్, ఖద్గాం పరిసర ప్రాంతాల నుంచి 33 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వేందుకు అధికారులు అనుమతులిచ్చారు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యామ్ 2021 స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఇంకా అది వర్క్ నడుస్తూనే ఉన్నది. చెక్ డ్యామ్ పని మీద ఇసుక రవాణా అది పెద్ద లెక్కల నడుస్తుంది. ఇప్పటికి 4-5 సంవత్సరాల నుంచి ఇసుక అమ్ముకుంటున్నారు. చెక్ డ్యామ్ అయితే ఇసుక రవాణా బంద్ అయిపోతే మన ఏటిగడకు వాటర్ బోర్లో బాగానే వస్తాయని కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. చెక్ డ్యామ్ జల్దీ కట్టాలని ఇప్పటికి 4 సంవత్సరాలు ఓపెనింగ్ చేసి ఇప్పటిదాకా తయారు కాలేదు. ఇప్పుడు తొందరగా కట్టాలని కోరుకుంటున్నాం. ఏమో ఉసుక ఉండబోతున్నారు ఎక్కువ, దాని కట్టులు ఆపేసినారు. అది జల్దీ కట్టేస్తే ఉసుక బంద్ అవుతుంది. బాగా నీళ్లు వాటర్లు అవుతాయి బోర్లలో. 3 ఊర్లకు అవుతాయి నీళ్లు వాటర్ సప్లై అవుతాయి బోర్ల. చెక్ డ్యాం పూర్తయితే మంజీరాలో నీటి నిల్వ పెరిగి ఇసుక తవ్వకాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే గుత్తేదారు అనేక సాకులు చెబుతూ చెక్ డ్యాం పనులు ఆపేస్తున్నారనే వాదన స్థానికుల నుంచి వినిపిస్తుంది. ప్రజాప్రతినిధులు గుత్తేదారు కుమ్మక్కై అక్రమ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన నీటిపారుదల శాఖ, జిల్లా ఉన్నతాధికారులు అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం నిర్మాణం చేయడం, అలాగే కొంతవరకు నిర్మాణం చేసి మళ్ళీ అలాగే వరదలు రావడంతో మరి కొట్టుకపోతా ఉన్నది. మరి ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టి చెక్ డ్యాం నిర్మాణం పూర్తయినట్టయితే బీర్కూర్ మండలంలో కాకుండా కిష్టాపూర్, అన్నారం, డ్యాంబరంచ, వరంగేడి వారందరూ కూడా దగ్గర 10,000 ఎకరాలకు ఇక్కడ నీరు ఉంటుంది. కాబట్టి వెంటనే దీనిపై దృష్టి పెట్టి ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చెక్ డ్యాం పేరు మీద ఉసుక మోసుకుపోయినారు చాలా. మళ్ళీ ఇప్పటి వరకు ఇంకా చెక్ డ్యాం పూర్తి కాలేదు. దాని కొరకే మేము ఈ పైన స్పందించాలా గవర్నమెంట్ అని చెప్పాలి. చెక్ డ్యాం ఒకవేళ కంప్లీట్ అయితే 2,000 ఎకరాలు సరఫరా అవుతుంది నీళ్లు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు చెక్ డ్యాం నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పనులు త్వరగా పూర్తి అయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు సాగుకు సన్నద్దమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఆడ, మగ అని తేడా లేకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. చంటి బిడ్డలను సైతం పొలానికి తీసుకెళ్లి మహిళలు అరక పట్టి దుక్కి దున్నుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ గ్రామాల ఆదివాసీలు తమ భూముల్లో చెమట చిందిస్తూ ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు.
తన చెల్లి వేరే యువకుడితో ఫోన్లో మాట్లాడడం ఆ అన్నకు నచ్చలేదు. ముందు నచ్చజెప్పాడు, చనువుగా ఉండొద్దని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో స్నేహితుడి సాయంతో అంతమొందించాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని 10 రోజుల తర్వాత నిందితులు లొంగిపోయారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. హత్యకు గురైంది, నేరంలో పాల్గొంది 21 ఏళ్లలోపు వయసున్న వారు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎట్టకేలకు వీడిన పి వేమవరం యువకుడి హత్య కేసు మిస్టరీ. తన చెల్లితో చనువుగా ఉంటున్నాడని చంపేసిన యువతి అన్న. పది రోజుల తర్వాత వీఆర్ఓ ముందు లొంగిపోయిన నిందితులు. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల కిరణ్ కార్తిక్ హత్య కేసులో జరిగింది. గత నెల 24న తండ్రి మందలించడంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడంటూ భావించిన ఫిర్యాదు చేసిన కన్నవారికి శోకం తప్పలేదు. చిన్నతనం నుంచి అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకును ఓ యువతి అన్న క్రూరంగా చంపాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. సదరు యువతి తమ కుమారుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా తప్పు ఎవరిదో తెలుసుకోకుండా అభం శుభం ఎరుగని తమ కొడుకును కిరాతకంగా చంపేశారంటూ కిరణ్ కార్తిక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడికి మరణ శాసనం రాసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎదుగుతున్నాం అన్నారు. ఫాల్ లిస్ట్ అన్ని తీశారండి. 4వ తారీఖుని మీ అబ్బాయి చనిపోయాడు, ఎవరో చంపేశారు అని చెప్పారంటండి. మీ అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, అందుకనే చంపేశాడంట అనేసి అంటున్నారండి. అదైతే వాస్తవం కాదండి. ఆ అమ్మాయి మా అబ్బాయికి అత్తమాటికి ఫోన్ చేస్తే నేను ఇంటికి వెళ్ళి కూడా చెప్పానండి. ఫోన్ చేస్తుందంటే అత్తమాటికి మా అబ్బాయికి భయం చెప్పుకోండి అమ్మ కొంచెం అని చెప్పానండి. ఆ అమ్మాయికి ఫోన్ కూడా నువ్వు చేయగరా అంటే చేయను, నేను చేస్తలేదమ్మా, అమ్మాయి అత్తమాటికి చేస్తుంది ఫోను. నేను కూడా అలా అన్నితో చెప్పాను, ఒరే మీ చెల్లికి భయం చెప్పండి, ఇలాగా నాకు అత్తమాడికి ఫోన్ చేస్తుందని చెప్పాను అనేసి అన్నాడండి. పోలీసులకు లొంగిపోకుండా మరి ఈఆర్ఐకి లొంగిపోతామేటండి, వెళ్ళి కావాలనేసి మా అబ్బాయిని అంత ప్లాన్ గానే చేశారండి. చివరిసారి చూపన్నా నా కొడుకుని చూసుకుందులండి, దారుణంగా చంపేశారండి. న్యాయం చేయాలండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలండి. కిరణ్ కార్తిక్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ విషయం గిట్టని ఆమె అన్న కృష్ణప్రసాద్ 3 వారాల క్రితం స్వగ్రామం వచ్చాడు. తన చెల్లి వ్యవహారం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఫోన్లో మాట్లాడుతూ తన చెల్లికి దగ్గరవుతున్నాడని తెలుసుకుని మరో స్నేహితుడి సాయంతో అంతమొందించాలని స్కెచ్ వేశాడు. పార్టీ ఇస్తున్నాం రమ్మని మరో స్నేహితుడు వినోద్తో కబురు పంపి గత నెల 24న బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ వద్దకు రప్పించాడు. మరోసారి ఇద్దరి మధ్య అక్కడ వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న కృష్ణప్రసాద్ కిరణ్ కార్తిక్ ను కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే మట్టి దిబ్బలో పాతిపెట్టారు. 2 రోజుల తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. కిరణ్ కార్తిక్ ఎంతకీ ఇంటికి రాకపోవడం అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న అనుమానాలతో కార్తిక్ తండ్రి కంప్లైంట్ కాపీలో కొందరి పేర్లు చేర్చాడు. ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి బుర్రబద్దలు కొట్టేసి పొడి చేసి గొయ్యి తీసి గోతులో కప్పెడేసి దారుణంగా చేసి 11 రోజులు వాళ్ళు లొంగిపోయారంటే వాళ్ళు చెప్పింది రాస్తున్నారు. మరి చేయగారు నాకైతే న్యాయం జరగాలి. ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ముద్దాయికి 3 రోజులు ఆశ్రమం ఇచ్చారు, బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత 11వ రోజు నాడు వీళ్ళు లొంగిపోమని చెప్పారు. వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కొడుకుని చంపిన ఎంతమంది ఉంటే అంతమందికి శిక్ష పడాలి. పోలీసులు ఎలాగైనా తమను పట్టుకుంటాడని భావించిన కృష్ణప్రసాద్ వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. కిరణ్ కార్తిక్ ను చంపి పాతిపెట్టిన ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లి శవాన్ని బయటకు తీశారు. విగత జీవిగా మారిన తమ కొడుకును చూసి కార్తిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తప్పు అంగీకరించిన నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. 24వ తారీఖు నైట్ 9 గంటలకి అతను వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు 2 వీలర్ మీద బ్రహ్మానందపురం అవుట్స్కట్స్ అక్కడ రైస్ మిల్ ఒకటి ఉంటే పక్కన చిన్న లేఅవుట్ ఉంటే అక్కడ పోయి కూర్చుని పార్టీ ఇస్తామని వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అయింది. మిస్ అయిన పర్సన్ కిరణ్ కుమార్ అండ్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోసుకోవడం తిట్టుకోవడం. తర్వాత కింద పడిపోయాడు. నేను గుండెల మీద కూర్చుని తలని నేలకేసి కొట్టాను, రాయి ఉందో రాయి తగిలిందని, పీకి నొక్కి నులిపి చంపేశానని చెప్పేసి చనిపోయిన తర్వాత అక్కడే లేఅవుట్లో అక్కడ ఎర్ర గ్రావుల మట్టి దెబ్బలు 2-3 ఉన్నాయి. అక్కడ అటు మధ్యలో చిన్న గుంట తీసి పాతి పెట్టేశాము. ఇంకా భయంతో నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. పోలీసులు కూడా
పట్టుకుంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారని మేము ఇంకా వచ్చేసి విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మిస్సింగ్ కేసు ఆల్టర్ చేసుకుని ఎగ్జామినేషన్ ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో బాడీ వెలికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి ఆ దుస్తులను బట్టి తల్లిదండ్రులు కూడా గుర్తించారు. క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన యువత ఇలా సెల్ ఫోన్ మోజులో ఆకర్షణకు లోనై జీవితాలను మొగ్గలోనే తుంచేసుకోవడం బాధాకరమని పోలీసులు, మానసిక వైద్యులు చెబుతున్నారు. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జెనీరో నగరానికి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి హోటల్కు వెళ్లిన ప్రధానికి సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మోదీ రాకతో ఆ ప్రాంగణమంతా జై భారత్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అక్కడ ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించారు. 4 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఇవాళ రేపు రియో డి జెనీరోలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో ప్రధాని భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి దలైలామా శాశ్వత చిహ్నమని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దలైలామాకు పుట్టినరోజు తెలిపేందుకు 140 కోట్ల భారతీయులతో తాను కలిసినట్టు చెప్పారు. ఆయన సందేశం అన్ని మతాల వారిని ప్రభావితం చేసిందన్నారు. దలైలామా ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని రాసుకొచ్చారు. మానవతా విలువలు, మత శాంతి ప్రచారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు దలైలామా సందేశమిచ్చారు. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందిస్తుందన్నారు. అటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యత, శాంతి, కరుణ సందేశాలతో ప్రపంచంలో ఆయన స్ఫూర్తిని నింపుతూనే ఉండాలని రూబియో ఆకాంక్షించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. బిగ్ బ్యూటిఫుల్ చట్టంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు తలెత్తిన వేళ మస్క్ ద అమెరికా పార్టీని నెలకొల్పారు. అమెరికాలో ఉన్న ఒకే పార్టీ వ్యవస్థను తమ పార్టీ సవాల్ చేస్తుందని మస్క్ తెలిపారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్ల ఏక పార్టీ వ్యవస్థలో దేశం దోపిడీకి గురవుతోందని మస్క్ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా పార్టీ అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి ఏర్పడిందని ప్రకటించారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. 2 లేదా 3 సెనేట్ సీట్లు, 8 నుంచి 10 ప్రతినిధుల స్థానాలపై అమెరికన్ పార్టీ లేజర్ ఫోకస్ చేస్తుందని మస్క్ తెలిపారు. జులై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడు పార్టీ వ్యవస్థాపనపై మస్క్ నిర్వహించిన పోల్లో 1.2 మిలియన్ల మంది పాల్గొన్నారు. 65% మంది కొత్త పార్టీకి మద్దతిచ్చారు. అమెరికాలోని టెక్సాస్లో సంభవించిన వరదల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరింది. అందులో 15 మంది చిన్నారులు ఉన్నారు. తప్పిపోయిన 27 మంది బాలికల కోసం గత 2 రోజుల నుంచి అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. గ్వాడాలూపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తూ ఉండగా ఈ క్యాంపును వరదలు ముంచెత్తింది. ఇందులో 27 మంది పైగా బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.